హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి లాంగ్ డివిజన్ మెథడ్. లాంగ్ డివిజన్ మెథడ్ అనేది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి √18,769 ఉందనుకోండి. దీని వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇచ్చిన క్వశ్చన్ రాసుకోండి, 18,769 రాసుకోండి. ఇప్పుడు దీనికి మనం లాంగ్ డివిజన్ మెథడ్ అయితే యూజ్ చేయాలి. లాంగ్ డివిజన్ మెథడ్ అంటే ఇప్పుడు మనం పేర్స్ అనేది చేయాలి. 69 ఉంది కదా, 69 ఒక పేరు, 87కి ఒక పేరు, మళ్ళీ 1 అనేది మిగులుతుంది కదా, 1ని మనం పీరియడ్ అంటాం. 1 అనేది ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మల్టిప్లై చేసేటప్పుడు సేమ్ నెంబర్ అంటే స్క్వేర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏముంది, పేర్ చేయండి. 69 87కి ఒక పేరు 1 అనేది. ఇప్పుడు ఫస్ట్ 1 కదా, 1 1 జా 1 తీసుకోండి, సేమ్ తీసుకోవాలి. 1 1 జా 1. ఇప్పుడు 1 - 1 వచ్చేసి 0. ఇక్కడ మనకి 1 ఉంది కదా, 1ని డబల్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డబల్ చేయాలి. 1కి డబల్ చేయండి, 2 వస్తుంది. 2 తర్వాత మనం ఏదైతే నెంబర్ తీసుకుంటామో పైన కూడా దాంతోనే మనం మల్టిప్లై చేయాలి సేమ్ నెంబర్తో. ఇప్పుడు 1 - 1 వచ్చేసి 0 కదా, 87ని తీసుకోండి. 87 అనేది ఎప్పుడు వస్తుందో చూద్దాం. 21 × 1 21. 2 తర్వాత 2 తీసుకున్నాం అనుకోండి, 2తో మల్టిప్లై అండి, 44. 2 తర్వాత 3 తీసుకున్నాం అనుకోండి, 3తో మల్టిప్లై అండి, 69. 2 తర్వాత 4 తీసుకున్నాం అనుకోండి, 4తో మల్టిప్లై అండి, 96 అనేది పెద్ద అయిపోతుంది కాబట్టి 3 తీసుకోండి, 69. 23 3 69. 87 69 సబ్ట్రాక్షన్ చేయండి, 18 వస్తుంది. నెక్స్ట్ ఇంకా మనకి సైడ్కి 69 ఉంది కాబట్టి 69 తీసుకోండి. ఇప్పుడు 2కి 2 అలానే రాయండి. 3ని డబల్ చేయండి. ఇందాక 1ని డబల్ చేసినాం కదా, ఇప్పుడు 3ని డబల్ చేయాలి. 3కి డబల్ చేస్తే 6. నెక్స్ట్ ఇప్పుడు 26 తర్వాత నెంబర్ ఏదైతే తీసుకుంటామో పైన కూడా సేమ్ నెంబర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1 తీసుకుంటే అక్కడ కూడా 1 తీసుకోవాలి. 26 1 తీసుకున్నాం అనుకోండి, 1తో మల్టిప్లై అండి, 261 వస్తుంది. 26 2 తీసుకున్నాం అనుకోండి, 2తో మల్టిప్లై అండి. 26 3 తీసుకుంటే 3తో మల్టిప్లై చేయాలి. అలా మనకి కావాల్సిన ఆన్సర్ అనేది ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మనం చేసుకుంటూ వెళ్ళాలి. 265 ఉందనుకోండి, 5. మనకు కావాల్సింది 1869 కావాలి. అలానే చేసుకుంటూ వెళ్ళాలి. 267 7తో మల్టిప్లై చేయాలి. సేమ్ వచ్చింది కదా ఆన్సర్, 1869 వచ్చింది కదా. 267 × 7 వచ్చేసి 1869. సేమ్ నెంబర్తో మనం మల్టిప్లై అనేది చేయాలి. రిమైండర్ ఏమొస్తుంది మనకి, 1869 అనేది మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి రిమైండర్ అనేది 0 వస్తుంది. మనకు ఆన్సర్ వచ్చేసి 137. నెక్స్ట్ చూడండి, √151321 లాంగ్ డివిజన్ మెథడ్ యూజ్ చేసి దీని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ అనేది మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనకి ఇప్పుడు పేర్స్ అనేవి ఉన్నాయి చూడండి. పేర్ చేయాలి కదా, ఫస్ట్ మనం 21 ఒక పేరు, 13కి ఒక పేరు, 15 ఒక పేరు. తో మల్టిప్లై అండి, 3 3 9. మనకి 15 కావాలి కదా, 15 అంటే 4 4 తీసుకున్నాం అనుకోండి, 16 అయిపోతుంది. అంటే 15 కన్నా ఎక్కువ అయిపోతుంది కాబట్టి 3 3 9 తీసుకోండి. 15 - 9 వచ్చేసి 6. మనకి సైడ్కి 13 ఉంది కాబట్టి 13ని దించుకోండి, 6 39. 3ని డబల్ చేయండి, 3 + 3 6. ఇక్కడ మనకి సైడ్ ఏదైతే నెంబర్ ఉంటుందో సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై అయ్యాలి కదా. 6 తర్వాత 1 తీసుకున్నాం అనుకోండి, 1తో మల్టిప్లై అండి. 6 తర్వాత 2 తీసుకున్నాం అనుకోండి, 62 × 2 చేయండి. ఏదైతే నెంబర్ తీసుకుంటామో మనం అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 64 × 4 256. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చే వరకు మనం ఇలానే చేస్తూ వెళ్ళాలి. 66 ఉందనుకోండి, 6తో మల్టిప్లై చేయాలి. 6 × 7 తీసుకున్నాం అనుకోండి, 6 పక్కన 7తో మల్టిప్లై చేయాలి.
68 into 8 544. 69 into 9 621. 621 అనేది ఎక్కువైపోతుంది కదా, 544 అనేది తీసుకోండి. 68 into 8 544. 6కి 6 అలానే రాయండి. 8ని డబల్ చేయండి, 16 అవుతుంది. 8 + 8 16 కదా. 6 అనేది కింద రాసి 1 అనేది క్యారీ. ఇప్పుడు యాడ్ చేయండి. 6 + 1 7 6 76 అయిపోయింది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయండి. 613కి 544కి సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే 69 వస్తుంది. మనకి ఇంకా సైడ్కి 21 ఉంది కదా, 21 అనేది రాసుకోండి. 69 21. ఇప్పుడు 76 ఉంది మనకి. 1 తీసుకున్నాం అనుకోండి, 1తో మల్టిప్లై అయ్యాలి. 2 తీసుకుంటే 2తో మల్టిప్లై. సేమ్ అలానే చేస్తూ వెళ్ళండి. సో ఆన్ ఎక్కడి వరకు అయితే మనకు ఆన్సర్ వస్తుందో అక్కడి వరకు. 769 into 9 వచ్చేసి మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 9 తీసుకున్నాం అనుకోండి, అక్కడ కూడా మనం 9 తీసుకోవాలి కదా. 769 into 9 వచ్చేసి 6921. రిమైండర్ వచ్చేసి 0. సేమ్ మనకి ఆన్సర్ వచ్చే వరకు మనం చేస్తూ వెళ్ళాలి. ఏదైతే నెంబర్ తీసుకుంటామో అదే నెంబర్తో మనం మల్టిప్లై అనేది చేయాలి. 1 తీసుకుంటే 1తో మల్టిప్లై చేయండి, 2 తీసుకుంటే 2తో మల్టిప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెసిమల్స్లో ఉందనుకోండి వాల్యూ అనేది. ఎలా చేయాలంటే 147.1369 ఉందనుకోండి. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ అనేది రాసుకోండి. మనకి పాయింట్ ఉన్నా లేకపోయినా సేమ్ ప్రాసెస్ అనేది చేయాలి. ప్రాసెస్ అనేది సేమ్ చేసిన తర్వాత మనకు వచ్చిన కోఎఫిషియంట్ ఉంటుంది కదా, మనకు వచ్చిన ఆన్సర్ అనేది, అప్పుడు ఆన్సర్ వచ్చిన తర్వాత మనం పాయింట్ అనేది పెట్టాలి. ఫస్ట్ పేర్ చేయండి. 69 ఒక పేరు, 13 47 1 అనేది మిగిలింది మనకి. ఫస్ట్ 1 కాబట్టి 1 1 1 తీసుకోండి. 1 1 1. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1ని డబల్ చేయాలి మనం. ఫస్ట్ ఉన్న నెంబర్ని డబల్ చేయాలి కాబట్టి 1 + 1 2. 1 - 1 0 అయిపోయింది కదా. 47 దించుకోండి. 47 అంటే 22 2s 44. మళ్ళీ 23 3s అంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 22 2s 44. 7 - 4 వచ్చేసి 3. 13 ఉంది కాబట్టి 13 తీసుకోండి. 22 అలానే రాయండి. 2ని డబల్ చేయండి. 2 + 2 4. 24 అయిపోయింది మనకి. మళ్ళీ మనం సైడ్కి ఏదైతే నెంబర్ తీసుకుంటామో అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. 24 241 1s 241. 242 అంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి 241 1s 241. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. 69ని దించుకోండి. సబ్ట్రాక్షన్ చేసి 72 అండ్ 69ని దించుకోండి. 241 ఉంది కదా, 1ని డబల్ చేసి 2 3తో మల్టిప్లై అయ్యండి. 2423 into 3 7269 వచ్చింది మనకి. రిమైండర్ వచ్చేసి 0. ఆన్సర్ ఏమొచ్చింది మనకి 1213. పాయింట్ అనేది మనకి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టాలి. మనకి ఎన్ని పేర్స్ వచ్చినాయి? 2 పేర్స్ వచ్చినాయి కదా. డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత 2 పేర్స్ వచ్చినాయి కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.